చెకుముకి సైన్స్ సంబరాలు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల, మండలం, జిల్లా స్థాయిలో నిన్నటితో ముగిశాయి. రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTU క్యాంపస్ ఆవరణలో జరగబోతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఉద్దేశం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ పెంచాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంచాలని, విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఒక సృజనాత్మక శక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఈ చెకుముకి సైన్స్ సంబరాలు 37 ఏళ్ల నుంచి నిరాటంకంగా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తూ ఉంది. కాకినాడలో జరిగే సైన్స్ సంబరాలలో కేవలం పరీక్షకు సంబంధించిందే కాదు, ఇది ప్రయోగాలు, విద్యార్థులకు ప్రయోగాలు నిర్వహించటం, శాస్త్రవేత్తలతో విద్యార్థులకి ముఖాముఖి నిర్వహించటం, అలా విద్యార్థులకి ఫీల్డ్ ట్రిప్, కోరంగి అడవులు, మడ అడవులు మొదలైన వాటికి ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళటం, అనేక అంశాల సమాహారంగా ఈ చెకుముకి సైన్స్ సంబరాలు జరగబోతూ ఉన్నాయి. అందువల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా చెకుముకి సైన్స్ సంబరాలని ప్రోత్సహించాలని మేము కోరుతా ఉన్నాం. అందరూ కూడా తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జరిగే చెకుముకి సైన్స్ సంబరాలని జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం. చెకుముకి అంటేనే సైన్స్ పత్రిక. అసలు మన దేహంలో ఉండే అవయవాలు కానీ ఇవన్నీ కూడా మనిషికి అవి ఎట్లా పనిచేస్తున్నాయి, ఎందుకు పనిచేస్తున్నాయి అనేది చెప్పే శాస్త్రమే సైన్స్. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జన విజ్ఞాన వేదిక ఎంతో కృషి చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులకి కాంపిటీషన్గా పెట్టి గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను పోటీలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కాకినాడలో జరగబోయే రాష్ట్ర జన విజ్ఞాన వేదిక మహాసభలకు అటెండ్ అయినట్లయితే అక్కడ వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కారణం ఏంటంటే సైంటిస్టులతో ముఖాముఖి జరిగే చర్చల్లో కనుక ఎవరైనా పాల్గొన్నట్లయితే వీళ్ళు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైన్స్ని జయప్రదం చేయవలసిందిగా మేమందరం కూడా కోరుతున్నాం. డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో జరుగు రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలను అన్ని గవర్నమెంట్ స్కూల్స్, అన్ని ప్రైవేట్ స్కూల్స్ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ సైన్స్ దృక్పథం తగ్గుతున్న క్రమంలో పెంచాల్సిన బాధ్యత మన మీద ఒక టీచర్స్గా, భావి భారత పౌరులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత టీచర్స్గా మన మీద ఉంది. కాబట్టి సైన్స్ను ప్రోత్సహిస్తూ ఇట్లాంటి చెకుముకి సంబరాలను, శాస్త్ర విజ్ఞానాల్ని పెంపొందించే సంబరాలకు అందరూ హాజరు కావాలని, జిల్లా వైడ్గా అన్ని కేంద్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ ఈ సంబరాలను నిన్న ముగించాం. అందులో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ విన్నర్సు టీచర్స్ని కూడా తీసుకొని, టీచర్స్ పిల్లల్ని తీసుకొని కాకినాడ రావాలని, ఈ చెకుముకి సంబరాలను జయప్రదం చేయాలని, భారతదేశం ముందుకెళ్ళాలంటే సైన్స్ చాలా అవసరం. ఈ సైన్స్ను ముందుకే తీసుకువెళ్ళే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి చెకుముకి అనే పత్రిక పిల్లల విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ శాస్త్ర సంబంధమైనటువంటి విశేషాలని అందిస్తూ ఉంది. అలాంటి చెకుముకి యొక్క సంబరాలని డిసెంబర్ నెలలో జరపడం చాలా ఆనందదాయకం. అందుకని ప్రతి ఒక్క విద్యార్థులు దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో జ్ఞాపకాలతో పాటు సైన్స్ మీద అవగాహన వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రోత్సహించి అందరూ కూడా కాకినాడ 21, 22, 23 జరుగుతున్న సభలకి రావాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సన్ తరపు నుంచి కూడా మా సహకారం ఉంటుందని సవినయంగా చెప్తున్నాం.